కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. అల్లుడు ఇంటికి కొండంత అండా అవుతాడని అనుకున్నారు. కానీ దీనికి భిన్నంగా పిల్లనిచ్చి పెళ్లి చేసిన అత్తమామలనే అతి కిరాతకంగా కడతీర్చాడు. పైగా 2 హత్యలు తానే చేశారని పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో టోపీ పెట్టుకుని దర్జాగా ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి పేరు రామకోటేశ్వరరావు. ఇతని స్వస్థలం దెందులూరు మండలం గంగన్నగూడెం. ఈయనకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంకు చెందిన బాబురావు శారద కూతురు నాగేశ్వరితో వివాహమైంది. 15 ఏళ్ల క్రితం పెళ్లి కాగా వారికి 2 పిల్లలున్నారు. అయితే కొన్నాళ్ల నుంచి రామకోటేశ్వరరావుకు భార్య నాగేశ్వరితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికొచ్చేసింది. తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్న నాగేశ్వరి తిరిగి వస్తుందని రామకోటేశ్వరరావు వేచి చూశాడు. కానీ ఆమె తిరిగి రాకపోవడంతో పలుమార్లు రావాలని కోరాడు. అలాగే ఆమె తల్లిదండ్రులు బాబురావు శారదను కూడా తన భార్యను తనతో పంపించాలని అడిగాడు. కానీ అందుకు వారు నిరాకరించారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అత్తామామ ఇంటికొచ్చాడు అల్లుడు రామకోటేశ్వరరావు. తన భార్యను పంపించాలని అడిగి చూశాడు. కానీ వారి నుంచి పాత సమాధానమే వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామకోటేశ్వరరావు వారితో గొడవపడ్డాడు. అందులో భాగంగా అప్పటికే వెంట తెచ్చున్న కత్తితో ముందుగా బాబురావుపై దాడి చేశాడు. అది చూసిన అతని భార్య శారద అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమెపై కూడా కత్తితో దాడి చేసి గొంతు కోసేశాడు. బాబురావు శారద ఇద్దరూ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. తన కళ్ల ముందే అమ్మానాన్నలను భర్త హత్య చేయడం చూసిన నాగేశ్వరి ఇంట్లోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. ఇక హత్య అనంతరం నిందితుడు రామకోటేశ్వరరావు ఇంటి ముందే నిలబడి ఉన్నాడు. తన భార్యతో ఉన్న గొడవల నేపథ్యంలోనే అత్తమామను చంపేసినట్లు స్థానికులకు చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి రామకోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.